ఇప్పుడే 'మార్కో' సినిమా చూసొచ్చిన. ఇండియన్ జాన్ విక్ బెస్ట్ వైలెంట్ ఫిల్మ్ ఎవర్ అనే ఎలివేషన్స్ మామూలుగా లేవు మార్కెట్లో. అసలు తోపు తురుము అని అందరూ అంటుంటే ఆపుకోలేకపోయి మూవీ చూసిన. నమస్తే అండ్ వెల్కమ్ టు జాయ్స్ ఆఫ్ సినిమా. ఫస్ట్లీ మూవీలో టూ మెనీ గోర్ సీన్స్ ఉన్నాయి. కిడ్స్ తో చూసే మూవీ అయితే అస్సలు కాదు. ఆనెస్ట్లీ స్పీకింగ్ డైరెక్టర్ జాన్ విక్ చూసి ఇన్స్పైర్ అయ్యి యాక్షన్ సీన్స్ రాసుకొని దాని చుట్టూ స్టోరీ వీవ్ చేసినాడు అని నాకు అనిపించింది. పెద్ద ప్లాట్ కూడా ఏం లేదు మూవీది. సింప్లీ పుట్ ఒక వన్ లైన్ రివెంజ్ స్టోరీ అంతే. ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సినిమా యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ ఉంటే రివ్యూవర్స్ అది చెప్పకుండా యాక్షన్ బాగుంది, హీరో ఇచ్చి పడేసిండు అని షుగర్ కోట్ చేసి చెప్తున్నారు. అట్లాని మరీ తలనొప్పి సినిమా ఏం కాదు, బట్ బయట సౌండ్ ఉన్నంత కంటెంట్ సినిమాలో అయితే లేదు. మూవీలో పాజిటివ్స్ వచ్చేసి ఉన్ని ముకుందన్ డాపర్ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ స్వాగ్. ఈ మూవీలో యాక్షన్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో పర్ఫార్మెన్సెస్ వర్ టాప్ నాచ్. బీజిఎం వాజ్ వెరీ డీసెంట్, కానీ త్రూ అవుట్ ద మూవీ అదే రిపిటేటివ్ అయిపోయిందని నాకు అనిపించింది. మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అయితే వాళ్ళ మార్కెటింగ్ స్పెండ్ అని చెప్పాలి. వి షుడ్ గివ్ క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ. ఒక యావరేజ్ బొమ్మని తెగెత్తేస్తున్నారు సోషల్ మీడియాలో. నాకు ఈ మూవీలో ఎమోషనల్ కనెక్ట్ బిగ్ టైమ్ మిస్సింగ్ అని. లాస్ట్ ఇయర్ వచ్చిన కిల్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. నాకు ఆ హీరోయిన్ చనిపోవద్దు అని అనిపించింది, లేదా ఆ బ్యాడ్ గై సఫర్ కావాలని అనిపించింది. బట్ ఈ మూవీలో ఏ పాయింట్ లో కూడా నాకు అసలు ఆ ఫీలింగ్ రాలేదు. ల్యాక్ ఆఫ్ గుడ్ రైటింగ్ అండ్ మేకర్స్ ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ప్రెజెంటేషన్ మీదనే ఫోకస్ చేశారు అని క్లియర్ గా అర్థమవుతుంది ఈ మూవీ చూస్తే. కాస్టింగ్ కూడా ఇంకొంచెం బెటర్ ఉండొచ్చేమో. అక్కడక్కడ అయితే డైరెక్ట్ బ్యాట్మ్యాన్ డైలాగ్స్ పెట్టి పడేసిన. ఆల్ ఇన్ ఆల్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ వైలెన్స్ మూవీ అనే అంత సీన్ లేదులే గానీ వాళ్ళకున్న బడ్జెట్ లో అండ్ ఇండియన్ యాక్షన్ ఫిల్మ్స్ లో ఒక మంచి ఎక్స్పెరిమెంట్ అనొచ్చు. జాయ్స్ ఆఫ్ సినిమా సేస్ మార్కో ఇస్ అ పాసిబుల్ ఫిల్మ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.